సో ఈ రోజుల్లో మనం చూస్తున్న వాటిలో మేజర్గా డయాబెటీస్ ఒకటి అండ్ అలాగే పీసీఓడి పీసీఓఎస్ ఉమెన్లో అయితే ఈ హార్మోనల్ డిజార్డర్స్ అనేది విపరీతంగా ఆ సంఖ్య పెరుగుతూ వస్తుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 100 కపుల్లో 40-50% పీపుల్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ. అది మేల్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఇద్దరిలో సమానంగా సమస్యలు అనేది పెరుగుతున్నాయి. ఎందుకంటే దానికి ఇందాక చెప్పాను కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, ఎక్కువగా గ్యాడ్జెట్స్ వాడడము, లేదంటే దీని నుంచి వాళ్ళు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, స్లీప్ అసలు నైట్ టైం ఓవర్ నైట్ మేల్కోవడము, డైలీ అట్లా జరగడం వల్ల వాళ్ళకు హార్మోనల్ డిజార్డర్స్ ఉమెన్లో ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ లివర్ ప్రాబ్లం కూడా, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అంటే ఈ రోజుల్లో ఇంతకు ముందు అయితే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు ఫ్యాటీ లివర్ ఉండేది, అది చాలా రేర్ కండిషన్లో వచ్చేది. బట్ ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్తో సంబంధం లేకుండా ఫుడ్లో తీసుకుంటున్న ఎక్సెస్ గ్లూకోజ్, ఎక్సెస్ జంక్ అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనే కండిషన్ కూడా పెరుగుతుంది. అంటే వెయిట్ వల్ల ఇన్ని సమస్యలు రోజు రోజుకి పెరుగుతాయి.